వందన కుమార్ అన్నారు. స్థానికుడిగా అందుబాటులో ఉంటానని చెప్పారు. గత ఎమ్మెల్యేలు అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. 73 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నియోజకవర్గం వెనుకబడటానికి ముఖ్య కారణం 2 అగ్ర పెత్తందారీ కులాలేనని ఆయన మండిపడ్డారు. గత 6-7 నెలలుగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాము. చాలా సీరియస్గా పనిచేస్తున్నాము. ప్రజల దగ్గరికి వెళుతున్నాము, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము, ప్రజల కోసమే పనిచేస్తున్నామని వాళ్ళకి సవివరంగా మేము చెప్పగలుగుతున్నాము. అయితే నెల రోజుల క్రితం వచ్చినటువంటి ఈ ప్రధాన పార్టీలు అనుకునే ప్రధాన పార్టీలుగా భావించే ఈ 2 పార్టీలు, ఈ 2 అగ్రకుల పార్టీలు వచ్చిందే తడవగా డబ్బులు ప్రజల మీద విసిరేయటం అనేది ప్రారంభమైంది. చర్చిల పేరు మీద, గుడుల పేరు మీద, ఇంకా ఇతర అవసరాల పేరు మీద వీళ్ళు కోట్ల రూపాయలు కుమ్మేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బు? ఎలక్షన్ కమిషన్ మార్చి 16 నుంచి ఎలక్షన్ కమిషన్ అనేది తన పని ప్రారంభమైంది. కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క పని ప్రారంభమైన రోజు కంటే ముందు నుంచే, ఆ తర్వాత మరి ముఖ్యంగా ఈ నెల రోజుల్లో వాళ్ళు ప్రజల్ని ఆకట్టుకోవటం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల మీద వాళ్ళ అవసరాలను గుర్తించి లేకపోతే వాళ్ళ బలహీనతను గుర్తించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ కన్నుగప్పి కోట్ల రూపాయలు విరజిమ్ముతున్నారు. ఇవి ఎక్కడి వచ్చినాయి అనేది ఈ రోజు వరకు సరిగా నేను మీడియాలోనూ గమనించలేదు. అలాగే ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఇప్పటికీ బహిరంగంగా రోజు పగలు లేదు, రాత్రి లేదు, బహిరంగంగా మేము గమనిస్తున్నాము డబ్బులు పంచుతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ, ఎవరు చేయాలనేది ఆలోచించాలి. ఎలక్షన్ కమిషన్ పట్టించుకోకపోతే, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోకపోతే, ఎలక్షన్ కమిషన్ ఇలాంటి విషయాల మీద ఉక్కుపాదం మోపకపోతే ప్రజాస్వామ్యం ఎలా కొనసాగుతుంది? 73 ఏళ్ల నుంచి లేనటువంటి పరిస్థితి గత 20-30 సంవత్సరాల నుంచి ఈ దారుణం మొదలైంది. ఈ దారుణానికి అంతం లేకుండా చేస్తున్నారు. ఎలా అయిందంటే, సామాన్యుడు అనేవాడు ఎలక్షన్లో నిలబడి పోటీ చేసి గెలవాలనే ఆలోచన లేకుండా ఈ డబ్బు కోట్ల రూపాయలు దోపిడీ చేసి, ఆ దోపిడీ చేసినటువంటి సొమ్ముని అధికారంతో దాచుకొని మళ్ళీ అధికారం కోసం ప్రజల మీద ప్రస్తుత పాలక